మీకు జస్టిస్ హేమా కమిటీ దీని గురించి గత 2 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఇవాళ కేరళలో పరిస్థితి ఏమిటి అంటే ఈ ప్రముఖ నటులు అందరూ కూడా మీకు లాయర్ల చుట్టూ తిరిగే పరిస్థితి. ఏదో ఒక రకంగా మనకు ముందుగానే బెయిల్ వచ్చేలాగా, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలాగా ఏర్పాట్లు చేయండి. ఎప్పుడు ఎవరు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారో తెలియడం లేదు, చాలా చాలా డేంజర్గా ఉంది. ఇది ప్రముఖ నటులు అందరూ కూడా మాట్లాడుతున్న విషయం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎప్పుడో జరిగిన పాత వీడియోస్ అంతా ఇవాళ నాకే నా మిత్రులు బోల్డ్ అని వీడియోస్ షేర్ చేస్తున్నారు. షేర్ చేసి అప్పటి నుంచే ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడండి, ఇందులో నిజాలు తెలుసుకోకపోతే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ను పూర్తిగా మీరు అసాసినేట్ చేస్తారు. ఇప్పుడు నటుడు సిద్దిక్ ఉన్నాడు చూసారా, ఇతని మీద మీకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీళ్ళు విచారణ మొదలుపెట్టారు. ఇందులో క్లియర్ కట్గా ఒక వీడియో వీళ్ళు చూపిస్తున్నారు. అందులో ఒక ప్రముఖ నటి నేరుగా సిద్దిక్ గారి దగ్గరికి వచ్చి అతను ఇలా పట్టుకొని ఆవిడ ఏడుస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఏంటి, సిద్దిక్ ఈవిడని మోసం చేశాడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాల్లోకి వెళ్ళారు అనుకోండి, ఈ సిద్దిక్ అనబడే నటుడు వాళ్ళ బాబు చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈ నటి వేరే రాష్ట్రంలో వేరే షూటింగ్లో ఉన్నారు. ఒక ఫంక్షన్లో సిద్దిక్ గారిని చూశారు ఈవిడ. అయ్యో పాపము అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఆయన్ని ఇలా లైట్గా కౌగలించుకున్నారు. వీళ్ళ ఇద్దరి మధ్య ఇలా ఉంది అని చెప్పి ఇవాళ ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో వార్తలు. మరి వీళ్ళందరూ మంచి వాళ్ళ అంటే ఖచ్చితంగా కాదండి. మీకు సిద్దిక్ గారు కూడా ఇవాళ చాలా పెద్ద ఇష్యూస్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇక్కడ మనం చాలా ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయము ఖుష్బూ. ఈ ఖుష్బూ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ నటి అని మాట్లాడతాం. ఈవిడ ఇచ్చే స్టేట్మెంట్స్ అంతా కూడా చాలా సెన్సేషనల్గా ఉంటాయని కూడా ఎన్నోసార్లు మనం చూసాం. ఇప్పుడు ఖుష్బూ గారు ఏమంటున్నారు అంటే, ఈరోజు నేను ఇది మాట్లాడుతున్నాను మీరు అనుకోకండి, ఆ రోజుల్లో కూడా నేను ఈ విషయంగా మాట్లాడితే నన్ను పక్కన పెట్టారు. చూడండి, ఒక నిర్మాత షూటింగ్ జరుగుతుంది, నా గదిలోకి వచ్చి ఇలాంటి మీకు ఇలా అడ్జస్ట్మెంట్ అడిగాడు. నేను వెంటనే నా చెప్పు సైజు 41, దీంతో ఇప్పుడు నేను కొట్టానంటే ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఇక్కడ కొట్టమంటావా లేదా డైరెక్ట్గా షూటింగ్ స్పాట్లో నేను చెప్పుతో కొట్టమంటావా అని చెప్పి నేను అడిగాను. హుటాహుటిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత ఈ విషయంలో ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఒకవేళ నేను అక్కడి నుంచి వాకౌట్ చేశాను అనుకోండి, యావత్ షూటింగ్ కూడా అక్కడ ఆగిపోతుంది, వీళ్ళకి తీవ్ర స్థాయిలో నష్టాలు వాటిల్లుతాయి. కాబట్టి తప్పు అర్థము చేసుకొని ఆ నిర్మాత వెళ్ళిపోయాడు. కాబట్టి మహిళలు ఈ సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా మాట్లాడాలి. ఎప్పుడో జరిగింది కదండి, ఇప్పుడు మాట్లాడుతున్నానని చెప్పి మీరు అనకూడదు. ధైర్యంగా ఫేస్ చేయాలి. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ కాదండి, ఒక ఐటీ రంగము అనండి, పాలిటిక్స్ అనండి, ఎక్కడైనా కూడా ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రైళ్లలో, బస్సుల్లో కూడా ఇలాగ మానభంగం కేసులు మనము చూస్తున్నాము. కాబట్టి మహిళలు తమని తాము కాపాడుకోవాలి అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా నిలబడాలి అనే ఒక గొప్ప మెసేజ్ను ఖుష్బూ గారు చెప్పారు. అంటే ఆవిడ నిర్మాతను చెప్పుతో కొడతాను అని చెప్పి బెదిరించడము ఇవాళ అందరూ కూడా హైలైట్గా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంకొక వైపు చూడండి, సరిత ఆ రోజుల్లో చాలా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నటి. ఈవిడ ప్రస్తుతము ముఖేష్ అనబడే ఒక నటుడు, ఇతను ఒక ఎమ్మెల్యే, ఇతని ఎక్స్ వైఫ్. ఈవిడ ఒక మలయాళం ఛానల్లో మాట్లాడుతున్నారు. ఏమిటి అంటే, ముఖేష్ అనబడే వ్యక్తి ఎప్పుడూ కూడా మహిళలను గౌరవించడండి. వాళ్ళ నాన్నగారి ముందు నన్ను ఎన్నోసార్లు చితగా బాధిన సందర్భాలు ఉన్నాయి. కానీ నా పిల్లలకు మీ తండ్రి ఇలాంటి వాడని తెలియకూడదని వాళ్ళని బోర్డింగ్ స్కూల్లో నేను అడ్మిట్ చేశాను. వాళ్ళకి ఏ రోజు కూడా ఇలాంటి సమస్య మా అమ్మకి ఉంది అని చెప్పి ఎప్పుడూ కూడా వాళ్ళు మాట్లాడలేదు, నేను చెప్పలేదు. కానీ ముఖేష్ మాత్రము ఒక మంచి వ్యక్తి కాదు, ఒక మంచి నటుడు కాదు. ఈ సినిమాలో నటించే ఆడవాళ్లతో చాలా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఓపెన్గా తన భర్త గురించే ఈవిడ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇవాళ ఆ వీడియో కూడా ఎక్కడికక్కడ
ఆ రోజుల్లోనే సరిత గారు తన భర్త ముఖేష్ ఎలాంటి వాడో ప్రపంచానికి చెప్పారు. అయినా కూడా ఫిలిం ఇండస్ట్రీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మోహన్ లాల్ గారు ఇవాళ అమ్మాకు నేను రిజైన్ చేశాను, నా 17 మంది సభ్యులు కూడా రిజైన్ చేశారు అంటే ఈయన ఒక పిరికి పందా, పారిపోతున్నాడు. అక్కడ ఉండి ఆ సమస్యకు పరిష్కారం వెతకాలి కదా. ఆ పని చెయ్యకుండా నేను రాజీనామా చేసేసాను, ఇక మీదట నాకు దీనికి ఎటువంటి సంబంధము లేదు అంటే ఎందుకు ఇలా పారిపోతున్నారు, మీరు ఏమైనా తప్పు చేశారా అని చెప్పి ఇవాళ మీకు కేరళ ఫిలిం ఇండస్ట్రీలో ఉండే మహిళలు అడుగుతున్నారు. మోహన్ లాల్ గారు ఏమంటున్నారు, నేను క్లియర్ చిట్టుతో వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడతాను, మేము ఇప్పుడు ఇవాళ విచారణ అనేది చేపట్టాము, మేము చాలా స్ట్రాంగ్గా ఈ మహిళల వెంట ఉండి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాము, ఎలాంటి నటుడైనా కూడా మేము విడిచిపెట్టమని చెప్పి మోహన్ లాల్ గారు కూడా ఇదంతా మాట్లాడి ఆయన రాజీనామా చేశారు. కానీ ఇందులో మేజర్ సమస్య ఏంటో చెప్పమంటారా, శ్రీలేఖ మిత్ర అనబడే నటి ఇవిడేం చేశారు, రంజిత్ అనబడే ఒక దర్శకుడు ఇతను నన్ను ఇలాగ హెరాస్ చేసేవాడు, పదే పదే ఇలా నన్ను హెరాస్ చేసేవాడు, కాబట్టి ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇన్ని రోజులు నేను కామ్గా ఉన్నా అంటే ఇతను చాలా ఫేమస్ దర్శకుడు కాబట్టి అతని విషయంలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ఇవాళ చెప్తున్నాను ఈ దర్శకుడు రంజిత్ నాతో తప్పుగా ప్రవర్తించాడు అని చెప్పి శ్రీలేఖ చెప్పడం కాదండి. ఈవిడ ఏం చేశారు అంటే, మీకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ఈ ఉత్తరంలో ఆవిడ కూడా దీన్ని అటాచ్ చేశారు, కాపీ అనేది పెట్టారు. అంటే ఈవిడ ఒక బెంగాల్కి సంబంధించిన నటి, ఈవిడ కేరళలో చాలా చిత్రాల్లో చేశారు కాబట్టి మమతా బెనర్జీకి ఒక కంప్లైంట్ లాగా ఈవిడ రాసేటప్పటికి మమతా బెనర్జీ ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ చాలా పెద్ద చిక్కుల్లో ఉన్నారు. మీకు ఆ జూనియర్ డాక్టర్ హత్య విషయంలో మీకు నానా రకాలుగా అక్కడ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ టైంలో శ్రీలేఖ మిత్ర ఇలాంటి ఒక ఉత్తరం తనకి రాయడంతో వెంటనే ఆవిడేం చేశారు, కేరళ యొక్క ముఖ్యమంత్రి విజయన్ ఈయనకి దీన్ని ఫార్వర్డ్ చేశారు. చూడండి, మీ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది, ఈ రంజిత్ ఎవడో కానీ అతని మీద యాక్షన్ తీసుకోండి అంటే వెంటనే మీకు ముఖ్యమంత్రి ఏం చేశాడు, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఇతని మీద యాక్షన్ తీసుకోండి అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అయిపోయిందండి. ఈ పరిస్థితిలో చూడండి, మీకు ప్రముఖ నటుడు విశాల్ రెడ్డిని కొంతమంది మీడియా వాళ్ళు అడిగారు, ఏమండి విశాల్ గారు ఇక్కడ తమిళనాడులో మన ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు అంటే, మేము ఆల్రెడీ 10 మెంబర్స్తో ఒక కమిటీ వేసామండి, ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లము లేదు, సాల్వ్ చేయడానికే నేను ఉన్నానని చెప్పి విశాల్ గారు చెప్పారు. మరి శ్రీరెడ్డి గారి పరిస్థితి ఏమిటి, సడన్గా ఇలాగా సో అడిగేటప్పటికి ఏమైంది, నాకు ఒకప్పుడు శ్రీరెడ్డి గారు అంటే ఎవరో తెలియదండి, ఆవిడ వీడియోలు చూసాకే నాకు అర్థమైంది, అంతవరకు ఏ రోజు కూడా ఆవిడ నేను కలవలేదు అని చెప్పి విశాల్ గారు చెప్పడంతో శ్రీరెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. విశాల్ గారు, మీరు కొంచెం పద్ధతిగా మాట్లాడండి, మీ యొక్క నిశ్చితార్థం ఎందుకు ఆగిపోయిందో ఒక్కసారి ప్రజలకు చెప్పండి, సో మీరు అంత నీతిమంతుడు కాదు, సో ఇది అందరికీ కూడా తెలుసు, కాబట్టి మీ మాటలు నా విషయంలో రెస్పెక్టబుల్గా మాట్లాడండి అని చెప్పి శ్రీరెడ్డి గారు చెప్పడంతో కూడా ఇవాళ ఇది కూడా ఒక చాలా పెద్ద కాంట్రావర్షియల్ విషయంగా మారింది. చూడండి, చిలికి గాలి వానలాగా మాలీవుడ్ అన్నాము, ఇవాళ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ దాకా కూడా ఈ ఇష్యూ ఒక పెనుభూతంగా మారి అక్కడ ఎలాంటి సమస్యలు తరువాత ఇక్కడ టాలీవుడ్కు వస్తారా, ఇక్కడ మరి సినిమా పెద్దలు దీనికి సంబంధించి వీళ్ళు ఏవైనా కార్యాచరణ అనేది చేపడతారా, వేచి చూడాలి. కానీ ఫిలిం ఇండస్ట్రీ ఒక గ్లామర్ వరల్డ్, అక్కడ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ప్రజలు కూడా చాలా అటెన్షన్తో చూస్తారు, ఎందుకంటే సెలబ్రిటీస్ జీవితాలు ఇలా ఉంటాయా అని చెప్పి కొత్త విషయాలు మనకు బయటపడుతున్నాయి, కాబట్టే వరుస పెట్టి మాట్లాడుతున్నాను. మరి దీని మీద ఇలాంటి ఇష్యూస్ మీద మీ స్పందన ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.